శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నిన్న ఆదిరెడ్డి అప్పారావు ప్రెస్ మీట్ పెట్టి మాపై అభియోగాలు మోపారు. మొన్న ఒక 5 రోజుల క్రితం ఆయన ఫోన్ చేసి ఏ రకంగా వైరల్ అయింది, ఏ రకంగా బెదిరింపులు చేశారు అన్నీ మీరు వినే ఉంటారు. అలాగే ఆయన ఒక ఫేక్ కాల్ వదిలి కేవలం మేము పెట్టిన ప్రెస్ మీట్ విజయవాడలో 12ంటికి అయితే ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఏ రకంగా చేశారో చూసాం. మన ఇద్దరం వెళ్దాం, పోలీగ్రాఫ్ సిద్ధమా అని అడుగుతున్నా డైరెక్ట్గా. నా దగ్గర నీ నెంబర్ నుంచి, మీ పిఏ నెంబర్ నుంచి వచ్చింది, నువ్వు చూపించగలవా? రెండో విషయం ఏంటంటే, నేను జగదీశ్వరికి వెళ్ళాను, ఆయన గురించి వెయిట్ చేస్తున్నాను, గంట నుంచి నేను వెళ్ళిపోమని చెప్పాడట. ఇది వినండి, ఆయన పిఏ ఏం చెప్పాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు అబద్ధం అంటే చాలా ఈజీ, కానీ మా దగ్గర ఆధారాలతో ఉంటాయి. సరే ఆయనే కదా జగదీశ్వరి రమ్మన్నారు సారు. నేను రాకపోతే సార్ వెయిట్ చేస్తున్నారని చెప్పారు. నేను చూసారు ఇక్కడే దొరికిపోయాడు. ఏంటంటే ఇంకా అబద్ధాలతోటే బతకడం చూసాం మనం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో, బెదిరింపులు చేయడం. అలాగే వాళ్ళు రాజకీయ గురు గోరెంట్ల బుచ్చి చౌదరి గారిని ఏం చేస్తాడు, ఆడేం చేస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు బుచ్చి చౌదరి గారు లేకపోతే నువ్వెవరు? రాజమండ్రి జనానికి తెలుసా? రాజకీయ భిక్ష పెట్టిన గురువునే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్టేట్లో ఎక్కడా లేనంత కమ్మవారిని బెదిరిస్తున్నాడు. ముఖ్యంగా లాస్ట్ అగ్రిమెంట్ ఎవరు చేశారంటే మేమే చేసాం 2019లో అని చెప్తున్నాడు. ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా టీఎన్టీసీ అని ఉందా? ప్రతి ఇనిషియల్ నా సంతకం ఉంటుంది. మేనేజ్మెంట్ తోటి నేను 9 నెలలు కూర్చొని మాట్లాడి, అలాగే మా టీం మెంబర్స్ అందరం కలిపి 8 యూనియన్లుగా ఒక ఫ్రంట్గా ఏర్పడి, నేను జనరల్ సెక్రటరీ అంటే ప్రతి పేజ్ మీద అతని సంతకం కావాలి. ముఖ్యంగా నేను చీఫ్ స్పోక్స్మెన్గా మాట్లాడి అందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పడి 18 మంది చేస్తే టీఎన్టీసీ చేసాం. దీని మీద ఎక్కడైనా ఉందా? మేము ఆధారాలతో చూపిస్తాం. ఇవి ఒరిజినల్స్, జేసీఎల్గా స్టాంప్, గవర్నమెంట్ రాజముద్ర. ఇది ఏంటంటే ఎంతసేపు నీకు చేత కాక నా స్థాయి ఏంటి అని అడిగారు. నా స్థాయి ఏంటో 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేసా, నాకు ఒక చరిత్ర ఉంది. అలాగే మా తాతయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే. నువ్వు ఎక్కడి నుంచి, పెనుగోడు నుంచి వచ్చి నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళావో అందరూ చూస్తున్నావు. నువ్వు 10,000 రూపాయలు వస్తావని చెప్పి, మేము కార్మికులకి 10,000 రూపాయలు వస్తామని అగ్రిమెంట్ 4 రోజుల్లో చేస్తామని చెప్పి గేడి దగ్గర చెప్తే, నేను నగ్గిస్తే నువ్వు నెల కాదు కదా ఇప్పుడు 7 నెలలు అయింది. అగ్రిమెంట్ చేసావా? మళ్ళీ సీఎం గారి దగ్గర పెట్టావని చెప్పి, మోడీ గారు వస్తున్నారని చెప్పి కార్మికులు అక్కడ స్ట్రైక్ చేస్తే, మోడీ గారు వస్తున్న హుటాహుటిని మేము సీఎం గారి దగ్గర కమిటీ చేసాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి లేపేసి ఇప్పటికీ వారం అయింది. అజాబజా లేదు దాని మీద. రెండో విషయం ఏంటంటే, మేము అగ్రిమెంట్ భర్త గారు అప్పుడు ఆయన సౌరభంగూరు గారితో ఫోన్లో మాట్లాడితే ఢిల్లీలో ఉన్నాను. మేము పాత ఇంటర్నేషనల్ పేపర్ మిల్ చేశాడండి, మేము అంత చేయలేము ఇలాగని చెప్తే 6,000 రూపాయల దాకా వచ్చాడు. ఆ రోజు కార్మికులకి అందరికీ చెప్పాం, లేదండి 6,000 అయితే మాకు సిద్ధంగా లేము, పక్కనేమో తండ్రి కొడుకులు వచ్చి ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు గారు 10,000 చేస్తానంటున్నారు అని చెప్పడంతో అది అక్కడ ఆగిపోయింది.
రెండో విషయం ఏంటంటే ప్రతి చోట మీరు ఆటంకాలు పలుచుకుంటానే పిలిచారు, బురద చల్లడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. మీరు మీరు చేతనైతే చేయండి, అంతేగాని బురద కార్యక్రమాలు చేయడం. నేను 350 మందిని పర్మిట్ చేశాను, అందులో 220 మంది సీనియారిటీ సూటబిలిటీ ప్రకారం పర్మిట్ చేయడం జరిగింది. 194 రాసాం అగ్రిమెంట్లో, కానీ ఎక్స్ట్రా 26 మందిని చేసాం. అలాగే ఒక్కొక్కటి చేసుకునే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. సహజసిద్ధంగా ఏమవుతుందంటే 1979 నుంచి అదే హైయెస్ట్ 300 మంది. 40 ఏళ్ళు ఎంత పర్మిట్ అయ్యిందో దాన్ని క్రాస్ చేసాం ఈ 3 సంవత్సరాల్లో. అయితే దాన్ని జీర్ణించుకోలేదు. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రాడినరీగా చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి పర్మిట్ అవ్వలేని వాళ్ళు శత్రువులుగా మారుతారు. అంతకుముందు ఇవన్నీ గ్రహించే పెద్ద నాయకులు ఒకరిని పర్మిట్ చేయడం, 13 మంది చేయడం, 20 మంది చేయడం, మ్యాక్సిమం అయితే ఒక 50 మంది పర్మిట్ అయిపోవాలి. కార్డు వచ్చింది, కార్డులు ఇప్పించింది కూడా నేనే 1342 మంది. దాని మీద కూడా నా ఇనీషియల్ సంతకాలు ఉంటాయి. ప్రతి దానికి మనం చేసిందే తప్ప ఈ 6 సంవత్సరాల్లో నేను ఇది చేశాను, నా సంతకం ఉందని గర్వంగా చెప్పుకో. అప్పుడు నీ స్థాయి ఏంటో తెలుస్తుంది. మళ్ళీ లక్కీగా నేను ప్రెస్ మీట్లో 10,500 అయింది, సంతోషం. అది చేసి చూపిస్తే ఒరే నాది ఇదిరా స్థాయి, 10,500 చేశాను, 350 మందిని మళ్ళీ పర్మిట్ చేశాను, ఆ రకంగా చెప్పు. మేము ₹2.80 వీడియో ఉన్నది ₹3 చేసాం. పిల్లల నోట్బుక్స్ ₹1000 చేసాం. ఆ రకంగా ఫెడరల్ ఇప్పించాం. 3.5% బోనస్లు పెరగడం వల్ల ₹1,500 జీతం పెరిగింది. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళాం. ఆటోమేటిక్గా సముద్రం మీద విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఎవరో విమర్శించకపోతే అది అంతమొద్దు సమానం ఆ దృష్టిలో. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి విమర్శించుకుంటూ కూర్చుంటున్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే పరంపర గురించి నేను అప్పుడు చెప్పాను మీ ప్రెస్ మీట్లో, క్షుణ్ణంగా దాన్ని వివరిస్తాను. మీ దాన్ని పరంపర అనేది 220 మంది కాంట్రాక్టర్ పర్మిట్ అయ్యాక ఎంప్లాయీస్ మా సన్స్ ఉండిపోయారంటే ఈ అగ్రిమెంట్లో మీరు ఎంప్లాయీస్ అనేది తీయలేదు అంటే 2002 నుంచి కూడా ఎంప్లాయీస్ వస్తుంది. 25 మంది అంటే తక్కువ మంది. మేము 60 సంవత్సరాలు చేశారు, మీరు సంతోషమే, కానీ మా కొడుకు వస్తే లైఫ్ ఉంటుంది, ఇంకా చివరి తిరిగి వచ్చాం అని చెప్పడంతో వాళ్ళ అభ్యర్థులతోటి ఎంప్లాయీస్ ఫస్ట్ బ్యాచ్ పర్ఫార్ 1లో 56 మందిని తీయడం జరిగింది. ఓన్లీ ఎంప్లాయీస్ రెండోది ఏంటంటే తర్వాత సిక్ అయిపోయిన ఉంది, మేనేజ్మెంట్తో మాట్లాడి సిక్ అయిపోయిన కిడ్నీ ఫెయిల్యూర్స్, కొంచెం యాక్సిడెంట్ అయిన కాల్ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా మా పరిస్థితి ఏంటి సార్, ఆల్రెడీ ఆబ్సెంటిజం, కుటుంబ కలహాలు, ఈ ఆబ్సెంటిజం తోటి వారి డ్యూటీకి రాకపోతే వాళ్ళు సర్వీస్ చేస్తే ఇయర్లీ సూపర్ సీనియర్స్ కాబట్టి ఇయర్లీ 6,50,000 వస్తుంది సూపర్ సీనియర్స్ కాబట్టి. అయితే ఆ సర్వీస్ వాడికి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చుట్టాలు తాలూకోలు అలాగే మనుషులు ఎత్తుకొని రికగ్నైజ్గా నేను ఉన్నాను కాబట్టి అక్కడ మనల్ని సంప్రదించేవాడు. మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే మనమే ఉండాలి. ఇప్పుడు అక్కడ 72 మందిలో ఎవరైతే కంపెనీకి సూట్ అవుతారో కేవలం 50 మందినే తీసుకుంటూ జరిగింది. రిజెక్ట్ చేశాడు మిగతా వాళ్ళు 20 మంది, ఎందుకంటే అక్కడ కంపెనీ కూడా నడవాలి. కాబట్టి ఈ రకంగా చేస్తే దానికి నీకు పోస్టులు ఇవ్వలేదు, నీకు చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు జరిగింది వేరే, అక్కడ సబ్జెక్ట్ తెలుసుకోకుండా నాకు పోస్టులు కావాలి, నాకు 10 కావాలి, తగ్గకూడదు, నేను లెటర్ పెట్టలేదు లాస్ట్ మినిట్లో చూపించాను సంతకం పెట్టి అంటే మొత్తం 40 పోస్టులు కావాలంటే. ఈ రకంగా ఒక వ్యక్తిగత విద్వేషం పెంచుకొని కష్టపూర్తి రాజకీయాలు చేయడం చేస్తే మంచి చేయి, దాన్ని స్వాగతిస్తాం. నేను దాంట్లో మా ఇల్లు ఎక్కడుందో తెలుసుకోండా, మా ఇల్లు ఏమైనా టెర్రరిస్టా పెట్టే, మా ఇల్లు సగం మంది తెలుసు రాజమండ్రిలో. ఎందుకు వచ్చంటే నేను మీద ప్రెస్ మీట్ పెడితే చెప్పేస్తారా. తర్వాత జగదీశ్వరి లాడ్జికి వెళ్ళినప్పుడు అరగంట అసలు మాట్లాడనే లేదు, ఊగిపోయే మనిషి. ఒక 10 మందిని అక్కడ పెట్టడం, గేట్ పెద్దగా 20 మందిని పెట్టడం. అంటే ఏంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు? నీకు 2 పిల్లలు ఉన్నారు, అది భవిష్యత్తు ఏంటో ఆలోచించావా? నువ్వు మా మీద ప్రెస్ మీట్ పెట్టడం ఏంటిది? పైగా నువ్వు పార్టీలో జాయిన్ అవ్వాలి, నా వెనకాలే తిరగాలి, మళ్ళీ నువ్వు గనికృష్ణ బుద్ధిజోగి వెనకాల తిరిగితే మటుకు
పద్ధతిగా ఉండదు. గణకృష్ణ ఇవాళ పేపర్ మిల్లో పేరు చెప్పే మా పార్టీలో నాయకుడు అయ్యాడు, లేకపోతే ఆ వెనకాల ఎవరు ఉన్నాడు, ఈ టైప్లో వాళ్ళు పార్టీ నాయకులే విమర్శించుకుంటా తెలిసినట్టు బతుకుంటుంది అని చెప్పుకుంటే సిగ్గు. ఇప్పుడు అలా మొత్తం పెట్టమానండి, అందులో ఏమేమి మాట్లాడో తెలుస్తుంది వాడికి ఏమైనా ఉందిగా. కాబట్టి ఇలాంటి నీచమైన రాజకీయాలు, బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు. ఎంతసేపు భరత్ గారు ఉన్నప్పుడు ఓ రాజమండ్రి ఒక కలగ ఉండేది, ఏదో డెవలప్మెంట్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా, పార్కులు తొందరగా చేసుకుంటూ, రోడ్లు వేసుకుంటా, సిమెంట్ రోడ్లు వేసుకుంటా, అలాగే మోరంపూడి ఫ్లైఓవర్ కట్టి ఇవన్నీ చేసుకుంటా డెవలప్మెంట్. నువ్వేం చేస్తున్నావు అంటే ర్యాంపులు, ఇసుక దందా, చీట్ల వ్యాపారం, నాది 40% పెరిగిపోయింది. మరి బ్లాక్మెయిల్ చేస్తే చీట్ల వ్యాపారం పెరగదా? మళ్ళీ నిన్న బాబోయ్ 51 నిమిషాలు మాట్లాడే ఇంగ్లీష్ సినిమాలు, అది మనం సేపు అంటే ప్రతిదానికి మన కౌంటర్ ఇద్దాం. రెండోది దీపు ఒకటి మాట్లాడి, సాయి దీపు అదేంటంటే పార్టీ మానడం, నాకు మార్కెట్ నిజం చైర్మన్ ఇవ్వండి అని వినాయకుడి మీద ఒట్టేసి. రెండోది నిన్న ఉరేసి చనిపోయారు, వాడికి ఉద్యోగం ఇప్పించలేకని చెప్పాడు. అతను పర్మనెంట్ ఎంప్లాయీ, ఉద్యోగం ఇప్పించడం ఏంటి? రెండోది నేను సీటు తీసేసుకున్నానట. అక్కడ ఫస్ట్ ఇన్ఫార్మ్ అయ్యేది, అక్కడ పేపర్ మిల్లో 1000 మంది పనిచేస్తారు ఓ షిఫ్ట్లో, అక్కడ 300 మంది ఉన్నారు. నాటిగా నేను వెళ్ళాలి. అది ఏం సబ్జెక్ట్ తెలియకుండా ఏదో అవయవం వేసేయడమే, మోపేయడమే, ఎంత మోపేయడమే. అది రాసుకున్నాడు, అది రాసేది చూసే నోట్ అనేది రైటింగ్ పైకి వెళ్ళింది, అలా చేసుకున్నారు. మీరు సరైన ప్రాపర్గా చేయండి తప్ప ఎవడో ఫోన్ చేసాడని చెప్పి నన్ను ఇక్కడ రప్పించడం తప్ప అని చెప్పి భరత్ గారికి కూడా దాన్ని దాన్ని మళ్ళీ ఒక కదలేదు, అక్కడికి ఎవడో ఇది చేసాడు. ఏంటిది? ఇప్పుడు 300 మంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళడం 6:30కి వెళ్ళా లేట్గా. మళ్ళీ అక్కడ రాజాగారు 7ంటికి వస్తానంటే ఎందుకులే కలగాలని చెప్పేసి నేను వెళ్ళిపోమన్నాను. అయితే ఈ రకంగా చేసుకుంటాం, అన్నీ అబద్ధాలు. 7 నెలల నుంచి ఏం చేస్తావు? డెవలప్మెంట్ రాజమండ్రి చేయడమని చేస్తావు, ఎక్కడ స్ట్రీట్ లైట్ కలగట్లే, ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనపడట్లే. సో ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది. ఏదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రోమన్ చక్రవర్తిలో ఫీల్ అవుతున్నారు హిట్లర్లో. ఏదో నా సామ్రాజ్యం నాది, దీని ఇక్కడతోటి మేము అర్థం చేసేస్తాం, మా మీద ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా చంపేస్తాం, ఇవన్నీ ఏదో బెదిరింపులు తగదు, ఏం చేస్తాం అనేది హైకమాండ్ చూసుకుంటుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఏమొచ్చినా ఏ టచ్ చేసినా మీకు మేము ఉన్నామని చెప్పడం జరిగింది. అంత ఈజీ కాదు, ఇది ప్రజాస్వామ్యం. నువ్వు డెవలప్మెంట్ చేసి చూపించి ఆటోమేటిక్గా ప్రజలు మర్చిపోతారు. అలా చెయ్యి, అదే పద్ధతిగా చేయడం తప్ప విమర్శించడం పరిగణం కాదు. సో థ్యాంక్ యూ. చౌదరి గారు తెలుసు, అది క్లియర్గా కనపడతాం కదా, అందుకే పోలిగ్రాఫ్ చేస్తున్నామన్నా. నువ్వు చేసింది ఉంది, నీ నెంబర్ ఉంది, నువ్వు సిద్ధమా? నువ్వు నెంబర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? అంత క్లియర్గా కనపడుతుంది కదా, మీకు తెలియదు ఏం కాదు కదా. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, నా వాయిస్ ఎలా ఉంటుంది, స్పష్టంగా కనపడుతుంది కదా. నేనేమో రాజా గారు అని చెప్తుంటే ఇంకా బౌంటేజ్ చేసి బుద్ధి చదువుతాడు, ఆయనెవడు ఆయన చేస్తాడు. ఏంటిది? పైగా అక్కడికి జగదీశ్వరరాజు పచ్చి పులు తిట్టాడు, అయితే మనం చెప్పకూడదు. ఫుల్గా ఉంది, ఏ టైంలో సందర్భంలో బయట పెట్టాలో ఆ టైం పడుతుంది, ఎక్కడ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు విని ఆయన ఫైల్ రాసుకుంటారు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మిమిక్రీ ఆర్టిస్ట్ పెట్టుకొని ఫేక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు విన్నాను కదా, నిన్న నేను వెళ్ళాను, బతిమాలేను, ఆడు కూర్చున్నాను, గంట నుంచి వెయిట్ చేస్తాను, వెళ్ళిపోమన్నాను అని అంటే మరి రమ్మని నేను చెప్పాడు కదా, డైరెక్ట్గా ఉంది కదా, ఫోన్ నెంబర్తో సైతింగ్ ఉంది కదా, టైము అన్నీ ఉన్నాయి. నెంబర్ మీకు ట్రూ కాలర్లో కొడితే వచ్చేది అని బిఏ గారిది. పిలిపించంటే ముందు ఒక అరగంట అసలు మాట్లాడడానికి లేకుండా, అంటే నేను ఇంతమంది ఉన్నారు, నువ్వేమన్నా గట్టిగా మాట్లాడితే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళవు. ఏంటిది అసలు? ఏం మాట్లాడతాం? నువ్వు ఎందుకు పిలిపించు? ఇదే ప్రజాస్వామ్యం అంటే. 20 మంది అక్కడ పెట్టుకుంటున్నాడు, ఇక్కడేమో 10 మంది చూసినే ఉన్నారు. మరి వచ్చింది
సర్లే అయితే చూద్దాం ఏం చేస్తాడు ఆయన ముందే ఫోన్ చేసి చెప్పాను. ఒకవేళ నేను 1 గంటలో రాకపోతే ఇక్కడికి వెళ్తున్నానని చెప్పి వచ్చేది భర్త గారు. కాబట్టి ఏంటంటే పెద్ద ఆయన కదా, ఇప్పుడు కౌరు పెట్టాడు కదా, వెళ్ళి ఏం మాట్లాడతారు అని చెప్పారు. వెళ్ళు అక్కడ తీరా చూస్తే ఏదో నేను ఒకనే వచ్చా. అక్కడేమో జనాలు అక్కడ 10 మంది ముందే సెట్ చేసి, అందుకే బీగా 2 అన్నాడు కదా. నేనే మనం ఎప్పుడు కూడా అలాంటి పాలిటిక్స్ చేయాలనుకుంటే గతంలో 5 సంవత్సరాలు ఉంది. వ్యక్తిగత సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు ప్రెస్ మీట్లే తప్ప, అంతేగాని ఇలాగ కక్షపూరిత సాధించాలి ఇలాంటి ఎప్పుడు చేయలేదు. చెప్పండి ఏమన్నా 10,500 చేస్తానండి, మేము సిద్ధంగా ఉన్నాం. స్థాయి ఏ స్థాయిలో పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టో పనిష్మెంట్లు ఉంటాయన్నారు. ఇప్పుడు అది చేయమని చెప్తున్నాము, చేయండి. మా స్థాయిని తగ్గించుకుంటూ మా 9,000 చేయగలం, మీ స్థాయి 10,500 కాబట్టి అది త్వరలో తెలుస్తుంది. 10 రోజులు చేస్తానన్నారు, 5 రోజులు గడిచింది. ఆ టైం ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు అదే కదండి టాలెంట్. ఇప్పుడు మేము 9,000 రూపాయలు తెచ్చాం, 6,000 తేగలం అనుకున్నాం. యాజమాన్యం మారిందని వాడు కూడా సబ్జెక్ట్ పరంగా అది ఇంటర్నేషనల్ అది డాలర్ అయితే చెప్పాడు. ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు 350 మందిని పర్మిట్ చేశారంటే దానికి ఇప్పుడు నేను నెలలు టైం పట్టింది దాన్ని ఒప్పించడానికి. స్కిల్ జాగాలు పడిపోతున్నాయి, నీ క్వాలిటీ పడిపోతుంది, ఇలాంటి ఒక సబ్జెక్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అని ఒప్పించాలి. అది తెలియదు కదా, పక్కన వాడిని బురద జల్లడమే కార్యక్రమే. అదండి సీఎం టేబుల్ మీద సమస్య ఉండగా మిల్లు యాజమాన్యం ఎందుకు తీసుకుంది? మిల్లు యాజమాన్యం యూటర్న్ తీసుకోలేదండి. వీళ్ళందరూ వెళ్ళి మోడీ గారు వస్తున్నారు ఎల్లుండే అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరిని బతిమాలుకున్నారు. యూనియన్లు కూడా యూటర్న్ తీసుకోకపోతే సీఎం టేబుల్ మీద ఫైల్ ఉండగా ఇప్పుడు కార్మికులు ఏంటంటే వీళ్ళందరూ వచ్చి చెప్పారు. మొత్తం పెద్దోళ్ళందరూ కూడా 2 రోజుల ముందు వచ్చి అక్కడ మీటింగ్ జరిపారు. మీరు కూడా వెళ్ళి ఉంటారు లోన. ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడినదో అప్పుడు వీళ్ళే సలహా ఇస్తుంటారు, భయపెట్టండి, మీరు లాకౌట్ వేయండి, అప్పుడు మేము మళ్ళీ వస్తాం, సంతకాలు పెట్టించేస్తాం, లాకౌట్ అయిపోయిందిరా బాబు అని చెప్పి వ్యూహాత్మక డ్రామా నడిపారు. అది చేయలేదు జరిగేదే డ్రామా నడిపి 5 రూపాయలు కూడా తరగలే. వెళ్ళిపోయిన సీఎం గారు కమిటీ పెట్టారు, సీఎం గారు చూసుకుంటా అన్నారు, హామీ ఇచ్చారు. ఆయన ఏమో మరి సాధారణంగా ఏంటంటే ఒక యూనియన్ లీడర్ దేనికి ఉన్నాడు, అక్కడ కష్టబాధలు అనేది అక్కడ తెలుస్తాయి. యూనియన్ లీడర్ దేనికి, ఎవరు నచ్చితే ఆ పార్టీ నచ్చితే ఆ దగ్గరికి వెళ్ళిపోయి సీఎం గారు చేస్తారు అగ్రిమెంట్లు. యూనియన్లు ఎందుకు? ఆయన కమిటీ పెడతారు, ప్రతి ఇండస్ట్రీలో అగ్రిమెంట్ చేస్తూ ఉంటారు. అన్ని పార్టీలు అన్ని యూనియన్లు కేవలం పోస్ట్ కోసమే యుద్ధం జరుగుతున్నారంటే వాస్తవం. ఎవరికాళ్ళు అంటే ఏంటంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే గిరి ఇష్టం పెద్ద 350 మంది చేసేసరికి వాళ్ళకి ఎలా చేసేయడం అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది 40 ఏళ్ళ నుంచి మనం చేయలేదు, ఇది ఎలా చేసాడు అని చెప్పేసి మొత్తం అందరూ శత్రువులు బయలుదేరుతారని మీకు అర్థం చేసుకోవచ్చు. శత్రువులు అందరూ ఏకమవుతున్నారంటే అవతలోడు సమర్థుడని. చాణక్యుడు చెప్పాడు, ఏం చెప్పాడు, నీకు ఒక మిత్రుడు అయితే, నువ్వు సమర్థుడు అయితే నీకు 1000 మంది శత్రువులు అవుతాయి. ఆటోమేటిక్గా అది కామన్. అది చేసి చూపించాడు అనుకోండి, అప్పుడు విమర్శించాలి. అరే నేను ఇదిరా బాబు, నేను కూడా చేశాను 10,500 350 మందిని, నువ్వైతే 6,000 చేసు అని చెప్పి ఆ రకంగా చెప్తే జనం అందరూ కూడా వింటారు. అబద్ధాలు ఇప్పుడు దురపోతే ఏదైనా దూరం కట్టేసే రకాలు. ఇప్పుడు జనం అందరూ ఆంధ్ర రాష్ట్రంలో అబద్ధాలు ఎక్కువ నమ్ముతున్నారు. వ్యసనం చేసుకుంటాం ఈజీ, కానీ మానడం ఎంత కష్టమో చూస్తున్నాం. అబద్ధం చాలా తేలిక. అని చూసారుగా, సాక్ష్యాలతో సైతంగా మేము అగ్రిమెంట్ చేసాం 2019లో జనవరిలో అన్నాడు. చూసుకొని ఫోటోలు తీసుకోండి, కళ్ళ కట్టినట్టు. ఇది నేనైతే ఏమవుద్ది, ఈ షాప్ నేను వేయలేనుగా, ఇదిగో నాది సంతకం, ఇక్కడ సంతకం, ప్రతి పేపర్ మీద నా ఇనిషియల్, మేనేజ్మెంట్ ఇనిషియల్, ఇక నా ఇనిషియల్, మధ్యలో రాజమండ్రి. క్లియర్ కనబడుతుంది కదా కళ్ళ కట్టినట్టు. గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు. వీళ్ళు ఏంటంటే సరైన గైడెన్స్ లేకుండా వచ్చేస్తున్నారు. మొత్తం బీహార్ వాళ్ళు కూడా 5 ఉన్నారు సార్. అంతకుముందు 50 మంది ఉండేవారు, అందులో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి రాజే
అది తెలుసుకోవాలి. ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి. యూనియన్స్ అగ్రిమెంట్ హై పీక్ లో పెద్ద మనిషి మధ్యలో ఏం చేస్తామంటే మనం 90% అగ్రిమెంట్ కంప్లీట్ చేసి సార్ మీరు గౌరవార్థం ఒక 500 1000 కలపండి అంటే అది ఒక సబ్జెక్ట్ పరంగా ఉంటుంది. పోనీ ఇక్కడ 200 మంది పర్మిట్ చేసుకొని అక్కడ మీరు ఒక 50 మంది చేయండి సార్ అంటే అది ఒక పద్ధతి. అంతేగాని మొత్తం తీసుకెళ్ళి టేబుల్ మీద అక్కడ పెడితే అది ఎప్పుడుకోవద్ది, అది ఏంటి అంత తెలియదు కదా. అంటే వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు దాకా 7 నెలలు అయింది. 7 నెలల్లో కూడా ఎవరిని పర్మిట్ చేయలే, ఒకరిని కూడా అగ్రిమెంట్ చేయలే. వాళ్ళు చేత కాక మళ్ళీ ఆయన దగ్గర పెట్టారు పెద్ద ఆయన దగ్గర. ఇప్పుడు మరి ఏమి జరుగుతుందో అది గాలిలో ఉండేది. 15 రోజులు టైం అడిగారు కదా, ఇంకా మనం ఆ టైం అయిపోయాక ఆలోచిద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.